తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల ధాన్యం పండించినా అన్ని ఎకరాల పండిన పంటలు ఇత్తు కూడా ఇడిచిపెట్టకుండా కొంటామని పంటలేయకముందు అప్పట్లో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్పిండు కదా. ఇప్పుడు కూడా ఏమంటుండో ఇగో అగ్రికల్చర్ మినిస్టర్ గారి మాటలనే మీరు కూడా ఇనుండ్రి, ఇని ఏమంటారో అనుండ్రి. అయ్యా తుమ్మల నాగేశ్వరరావు సారు ఇక మొదలు పెట్టుండ్రి. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. ఇనరా మొన్నటిదాకానేమో కేంద్ర ప్రభుత్వమే ఒడ్లు కొంటలేదు, మక్కలు కొంటలేదు, యాళ్లకు ఊరియా బస్తాలు ఇస్తలేదు, జోర సంచులు ఇస్తలేదు అని ఇట్లా సెంట్రల్ సర్కారు మీద పొద్దుపోయిరా కాంగ్రెస్ లీడర్లు. ఇప్పుడేమో మంత్రి గారు ఇట్లా అనబట్టి అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు మరి మొదటి సంధి కూడా కేంద్ర ప్రభుత్వం విధి విధానాలకు అనుగుణంగానే ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకి దరిద్రం ఉండేది కాదు కదా. అప్పుడేమో అన్ని మేమే కొంటాము, ఇత్తు కూడా ఇడిచిపెట్టకుండా కొనుగోలు చేస్తామంటిరి. ఇప్పుడేమో ఇట్లా అనబడితిరి. మీరు ఇప్పుడు ఇట్లా రెండు తీర్లా మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే అందితే జుట్టు అందకుంటే కాళ్ళు అన్నట్టే ఉన్నది. మిమ్మల్ని ఎట్లా నమ్మేది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.